వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు చెప్పారు. కాలువల్లో పూడికలు తొలగించుట, కాలువల వెంబడి పెరిగిన పిచ్చి మొక్కలను శుభ్రం తీయిస్తున్నారని తెలిపారు. పట్టణ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు బుధవారం పట్టణంలోని 24వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మువ్వా యేసుబాబుతో కలిసి పరిశీలించారు. మారేసుపేట 2 గేట్ల మధ్య శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కాలువల్లో పూడికను తీయించారు. మురుగునీటి కాలువలకు ఇరుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగింపచేశారు. కాలువల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా చూడాలని నగర దీపికలను ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో తీసిన పూడిక మట్టిని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డుల్లో ఎక్కడ చెత్త నిల్వలు లేకుండా చూడాలని శానిటరీ సెక్రటరీలకు సూచించారు. కాలువల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని అసిస్టెంట్ కమిషనర్ రామారావు స్థానికులను కోరారు. చెత్త కాలువల్లో వేయటం వల్ల కాలువల్లో మురుగునీటి పారుదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. వర్షాకాలంలో దోమల అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఖాళీ స్థలాల యజమానులు అన్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, నగర దీపికలు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి డ్రైన్స్ అన్నీ కూడా మన వర్కర్ల చేత 20 మంది స్పెషల్ వర్కర్లను తీసుకొని డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. శాంతినగర్ ఏరియా 23వ వార్డు అంతా కూడా. అదేవిధంగా చిన్న బాబు కార్ట్ ఒకటి, బాబు కార్ట్ తోటి సిల్ట్ తీయించడం జరుగుతుంది. అదేవిధంగా జేసీబీ కూడా తీసుకొని పెద్ద కాలువల్లో కూడా జేసీబీ మొత్తం ఈ వార్డు అంతా కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఎక్కడ కాలువల మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కానీ తొలగించేసి సిల్ట్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పర్టికులర్గా స్లమ్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్లమ్స్లో భాగంగా 24వ వార్డు శాంతినగర్, సో ఇటు ఆర్ఆర్ కాలనీ, ఇవన్నీ సో ఈ వర్కర్స్తో పాటే కాకుండా సో మనం ఈ మెషిన్స్తో మెకానికల్ వర్క్ కూడా సో డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని తొలగించి సో సిల్ట్ తీయటం, ఏమన్నా రోడ్డు పైకి వాలిన కొమ్మలు అలాంటివి కొట్టించేసి మనం వెంటనే ఈ సిల్ట్ కూడా వెంటనే ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ చేయటం జరుగుతుంది. సో అలాగే ఈవినింగ్ కూడా ఈ ఫాగింగ్ కూడా ఈ ఏరియాకి పంపించడం జరుగుతుంది. అలాగే మా ఏఎల్ఓ టీము స్ప్రేయింగ్ బ్యాచ్ని కూడా పంపిస్తుంది.